స్టమక్ క్యాన్సర్ అనే మాటకు వస్తే గుర్తించడం అనేది ఈ ప్రాబ్లమ్ని చాలాసార్లు చాలా లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దీని లక్షణాలు సిమ్టమ్స్ అనేవి ఏవైతే మాట్లాడతామో దాంట్లో మొదటి లక్షణం ఈ పై భాగాన పొట్టలో డిస్కంఫర్ట్ కానీ పెయిన్ కానీ వచ్చే అవకాశం నెంబర్ 1. లేదా పేషెంట్కి ఆకలి తగ్గింది అని చెప్పడం రెండో విషయం. బరువు తగ్గిపోవడం మూడో విషయం. రక్తహీనత అంటే బాడీలో బ్లడ్ తగ్గిపోవడం, లేదా మోషన్లో డార్క్ కలర్డ్ స్టూల్స్ అంటే మోషన్ కొంచెం బ్లాకిష్గా డార్క్ కలర్ రావడం. సో ఇవి ప్రధానమైన లక్షణాలండి ఏది స్టమక్ క్యాన్సర్కి. ఈ స్టమక్ క్యాన్సర్ నేను ఎందుకన్నానంటే గుర్తించడం లేట్ అవ్వచ్చు ఎక్కువసార్లు ఎందుకన్నానంటే ఈ సిమ్టమ్స్ని చాలామందికి మనం గమనించాం. ఆ లక్షణాలు మనం గమనించి గమనించిన తర్వాత సరైన డాక్టర్ దగ్గరికి పోవడం, అక్కడ దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేట్ సరిగ్గా చేయడం, ఈ ప్రాసెస్ అనేది చాలాసార్లు డిలే అవుతుంది. చాలాసార్లు ఏం చేస్తారంటే ఎండోస్కోపీ ఏదో నాకు నలతగా ఉంది సరిగ్గా లేదు అని ఒక ఎండోస్కోపీకి ఏదైతే మనం పంపిస్తారో చేర్చుకుంటారో వాటిలో ఎక్కువగా బయటపడే అవకాశం ఉంది. లేదా ఏదైనా వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ కోసం అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ చేయించుకున్నప్పుడు కూడా బయటపడుతూ ఉంటుంది. నేనేమంటానంటే ఈ లక్షణాలు ఏవైతే మనకి నేను ఇంతకుముందు చెప్పానో అవి కానీ మీకు ఉన్నట్టయితే ఎస్పెషల్లీ మోర్ దాన్ 2 weeks 2 వారాల కంటే ఎక్కువగా కానీ ఈ లక్షణాలు కానీ కనిపిస్తుందంటే ఖచ్చితంగా ఎండోస్కోపీ అనే టెస్ట్ ఒకటి చేయించుకుంటే మనకి ఈ స్టమక్ క్యాన్సర్ ఉందా లేదా అనేది ఫస్ట్ బయటపడుతుంది.